Good morning students. In the previous class I have taught you about down edges of maps. Now I am going to teach you about projection in a map. The popularized map and its importance. The Arabs and have blocked the trade route to India across the Mediterranean Sea. West European traders from Spain, Portugal, Holland and England began to search for other sea routes. Thus, Columbus went westwards and discovered America, while Vasco da Gama went around Africa and reached India. All this also helped to prove that the earth was not a flat disc but a sphere like a ball. European westwards. యూరోపియన్ వెస్ట్ కోస్ట్ నుంచి ఈ యూరోపియన్స్ అందరూ కూడా యూరోపియన్ వెస్ట్ కోస్ట్ అంటే ఈ యూరప్ కి వెస్ట్ సైడ్ ఉండేటువంటి అంటే ఏ ప్లేసెస్ మనకి ఇక్కడ ఏమేమి దేశాలు వస్తాయి మనకు స్పెయిన్ నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్ పోర్చుగల్ నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్ ఇక్కడ వస్తుంది నెక్స్ట్ పోర్చుగల్ నెక్స్ట్ వచ్చేసి హాలాండ్ నెక్స్ట్ ఫ్రాన్స్ ఇక్కడ నుంచి అంతా కూడా ఈ వెస్ట్ సైడ్ ఉండేటి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఏం చేసినారు సీ రూట్స్ కనుక్కోవడం స్టార్ట్ చేసినారు. ఎప్పుడు ఈ అరబ్ వాళ్ళు మనకు ఈ మెడిటరేనియన్ సీని క్లోజ్ చేసేసినారు. అంతకుముందు అందరూ కూడా ఎక్కడి నుంచి ఈ మెడిటరేనియన్ సీ నుంచి మన ఇండియాకి వస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ మెడిటరేనియన్ సీ నుంచి మన ఇండియాకి చేరుకుంటున్నారు. కానీ ఇక్కడ అరబ్ వాళ్ళు ఏం చేసినారంటే అరేబియన్స్ ఈ అరబ్ ఈ మెడిటరేనియన్ సీ అనేటువంటి సీ రూట్ ని క్లోజ్ చేసేసిన దాని వల్ల ఈ మెడిటరేనియన్ సీ నుంచి మన ఇండియాకి రాకుండా చేసేసినారు. అప్పుడు ఏం చేసినారు ఇక్కడ మన ఇండియాకి రావడం కోసము ఈ వెస్ట్ వర్డ్స్ లో ఉండేటువంటి అంటే వెస్ట్ సైడ్ ఉండేటువంటి యూరోపియన్స్ అందరూ కూడా వాళ్ళు సీ రూట్స్ కనుక్కోవడం మొదలుపెట్టినారు. ఆ విధంగా ఈ వెస్ట్ వర్డ్స్ లో ఉండేటువంటి యూరోపియన్స్ సీ రూట్స్ కనుక్కోవడంలో మనకు అప్పట్లో ఉండేటువంటి కొలంబస్ అనేటువంటి అతను ఏం చేసినాడంటే వెస్ట్ వర్డ్స్ లో బయలుదేరి ఈ కొలంబస్ అనేటువంటి అతను ఈ యూరోపియన్ దేశస్థుడైనటువంటి కొలంబస్ ఈ వెస్ట్ సైడ్ నుంచి బయలుదేరి ఇట్లా వస్తూ అతను ఏ రూట్ లో వెళ్ళాలో డైరెక్షన్స్ తెలియక ఆయన ఏం చేసినాడు వెస్ట్ వర్డ్స్కి వెళ్ళిపోయినాడు అనమాట. మనకు డైరెక్షన్స్ తీసుకుంటే టాప్ సైడ్ వచ్చేసి నార్త్, బాటమ్ సైడ్ వచ్చేసి సౌత్ వస్తుంది, ఈస్ట్ వచ్చి రైట్ సైడ్ వస్తుంది, వెస్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ యూరోపియన్ దేశస్థుడైనటువంటి కొలంబస్ ఏం చేసినాడు ఈ యూరోప్ నుంచి బయలుదేరి వెస్ట్ వర్డ్స్ లోకి వచ్చి మనకు ఇక్కడ అమెరికా అనేటువంటి దాన్ని కనుక్కోవడం జరిగిందన్నమాట. ఈ కొలంబస్ ఏం చేసినాడు కొలంబస్ వెంట్ వెస్ట్ వర్డ్స్ అండ్ డిస్కవర్డ్ అమెరికా. ఈ కొలంబస్ వెంట్ సైడ్ అంటే ఇక్కడ వెస్ట్ వర్డ్స్ అంటే వెస్ట్ వర్డ్స్ వచ్చి ఇక్కడ వచ్చి కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు అన్నమాట. నెక్స్ట్ వాస్కో డా గామా వెంట్ అరౌండ్ ఆఫ్రికా అండ్ రీచ్డ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ వాస్కో డా గామా వచ్చేసి పోర్చుగీస్ దేశస్థుడు. ఇక్కడ ఉండేటువంటి పోర్చుగీస్ చిన్న దేశమైనటువంటి పోర్చుగీస్ దేశస్థుడైనటువంటి వాస్కో డా గామా ఏం చేసినాడు ఇక్కడ ఆఫ్రికాను చుట్టుకొని ఇక్కడ గుడ్ హోప్ అగ్రాన్ని చేరుకొని ఇక్కడి నుంచి మనకు మన భారతదేశానికి రావడం జరిగిందనమాట. ఇతను పోర్చుగీస్ దేశస్థుడైనటువంటి వాస్కో డా గామా ఏం చేసినాడంటే పోర్చుగీస్ దేశస్థుడైనటువంటి వాస్కో డా గామా ఈ వెస్ట్ సైడ్ నుంచి బయలుదేరుకొని వచ్చి ఇక్కడ ఆఫ్రికాలో ఉండేటువంటి గుడ్ హోప్ అగ్రాన్ని చేరి అక్కడి నుంచి మనకు ఈ భారతదేశంలో అది కూడా ఎక్కడికి వచ్చినాడంటే కేరళ తీరమైనటువంటి కాలికట్ అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగిందనమాట. అది ఎప్పుడు వచ్చినాడంటే 1498లో రావడం జరిగిందనమాట. భారతదేశానికి వాస్కో డా గామా ఎప్పుడు వచ్చినాడంటే 1498లో మన భారతదేశానికి సీ రూట్ కనుక్కోవడం జరిగింది. In the 16th century, Holland emerged as a major trading power. With the rise of Holland's maritime supremacy and trade, their map makers made major breakthrough in their work. ఇక్కడ ఈ 16th centuryకి వచ్చేసరికి హాలాండ్ అనేటువంటిది మ్యాప్ ట్రేడింగ్ లో వ్యాపారంలో హాలాండ్ అనేటువంటిది వ్యాపారంలో చాలా ముందంజలో ఉందన్నమాట. అప్పుడు వాళ్ళ యొక్క ట్రేడింగ్ అనేటువంటిది బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళకి సీ రూట్స్ అనేటువంటివి ఎక్కువ అవసరమైనాయి. అందువల్ల ఏం చేసినారు మ్యాప్ మేకర్స్ దగ్గర ఈ మ్యాప్స్ అనేటువంటివి తయారు చేయడానికి చేసినారు. వాళ్ళలో ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రాఫర్ వాజ్ గెరార్డస్ మెర్కేటర్ 1512 to 94. ఈ గెరార్డస్ మెర్కేటర్ అనేటువంటి ఆయన 1512 నుంచి 94లో డచ్ లో ఏం చేసినాడంటే
డచ్ అన్న, హాలాండ్ అన్న, నెదర్లాండ్ అన్న 3 నేమ్స్ అనేటువంటి ఒకే దేశానికి. ఈ డచ్ లో గెరార్డస్ మెర్కేటర్ అనేటువంటి ఆయన 1512 నుంచి 94 లో ఆయన ఏం చేసినాడు, మ్యాప్స్ అనేటువంటివి తయారు చేసినారు అనమాట. కాబట్టి ఆయన ఏమంటారు, ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ, అంటే ఆ డచ్ లో మ్యాప్స్ తయారు చేసేటువంటి వాళ్ళు అనమాట. ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రఫీ గెరార్డస్ మెర్కేటర్ 1512 to 94 ఒరిజినల్ వర్క్ ఆన్ మ్యాప్స్. ఏం చేసినాడు ఆయన, మ్యాప్స్ ఏ విధంగా ఉంటాయని కరెక్ట్ గా తయారు చేయడం జరిగింది. మెర్కేటర్స్ మ్యాప్ ప్రొజెక్షన్ ఈజ్ మెర్కేటర్ ప్రొజెక్షన్. ఆయన మ్యాప్లు ఎంత ఖచ్చితంగా ఉండాలో ఆ విధంగా తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాప్స్ అనేటువంటివి ఈ గెరార్డస్ తయారు చేసినటువంటి మెర్కేటర్ మ్యాప్స్ అనేటువంటివి 16th సెంచరీలో ఏమేమి చేసినారు, ఒకప్పుడు ఎర్త్ అనేటువంటిది ఫ్లాట్ గా ఉంది అని చెప్పని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకి ఎర్త్ అనేటువంటిది స్పెరిల్ అంటే బాల్ షేప్ లో ఉందని చెప్పి కనుక్కోవడం జరిగిందనమాట. మ్యాప్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ మ్యాప్స్ వి యూజ్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ ప్రొజెక్షన్. ఇప్పుడు యూజ్ చేసేటువంటి మ్యాప్స్ అన్ని కూడా గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశస్థులైనటువంటి గెరార్డస్ మెర్కేటర్ తయారు చేసినటువంటి మ్యాప్స్ మాత్రమే యూజ్ చేసుకొని మనమందరం కూడా ఆ ప్రొజెక్షన్ లో చేస్తున్నాం అన్నమాట. ప్రొజెక్షన్ ఇన్ ఏ మ్యాప్, యాజ్ యు నో ద వరల్డ్ ఈజ్ లైక్ ఏ బాల్. మనం ఏమనుకుంటున్నాము, ఎర్త్ అనేటువంటిది ప్రపంచం అనేటువంటిది ఒక బాల్ షేప్ లో ఉంది. బట్ వెన్ వి డ్రా on a paper we cannot show the curvature and have to show it as flat. This causes some either the shape of the either the shape of the continents and the distances will get distorted or things will get placed in wrong directions. ఇక్కడ మనము ఈ కాంటినెంట్స్ కానీ ఏది కూడా మనము ఈ మ్యాప్స్ ఆధారంగా చేసుకొని మనము తయారు చేస్తాము. ఈ మ్యాప్స్ అనేటువంటివి మనము కాంటినెంట్స్ లో ఎక్కడ కాంటినెంట్స్ షేప్ కానీ ఏదైతే షేప్ ఆర్ డిస్టెన్సెస్, కాంటినెంట్ యొక్క షేప్ మన యూరోపియన్ కాంటినెంట్ కానీ లేదంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆసియా, నెక్స్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఏ కాంటినెంట్ ఎత్తుకున్నా మనము ఆ కాంటినెంట్ యొక్క షేప్ కానీ లేదంటే వాటి యొక్క డిస్టెన్సెస్ అనేటువంటివి కూడా మనకు ఎట్లుండాలి, విల్ గెట్ ప్లేస్డ్ ఇన్ రాంగ్ డైరెక్షన్స్. మనము ఈ స్పెరికల్ షేప్ లో లేదా ఫ్లాట్ గా వేసుకున్నప్పుడు మనము ఏదైనా కొంచెం తప్పులు లేదా కొంచెం డిస్టెన్స్ లో డిఫరెన్స్ అనేటువంటిది రావచ్చు అనమాట. సెయిలర్స్ నీడెడ్ కరెక్ట్ డైరెక్షన్స్ అండ్ షేప్స్ సో దట్ ద కుడ్ ఐడెంటిఫై ది ల్యాండ్ మార్క్స్. కానీ ఈ సెయిలర్స్ అనేటువంటి వాళ్ళు మనము ఈ సీ రూట్ లో వెళ్ళేటప్పుడు, సీస్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి టోటల్ గా వాటరే ఉంటుంది. కాబట్టి మనకు ఆ సీ రూట్ లో వెళ్ళేటువంటి వాళ్ళు సెయిలర్స్ కి ఈ డైరెక్షన్స్ కానీ షేప్స్ కానీ కరెక్ట్ గా ఉండాలన్నమాట. మెర్కేటర్ డివైజెస్ ఏ మెథడ్ ఫర్ షోయింగ్ ది కరెక్ట్ షేప్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ కాంటినెంట్స్ బట్ విత్ డిసార్డర్స్ ఆఫ్ సైజెస్ అండ్ డిస్టెన్సెస్. ఈ మెర్కేటర్ తయారు చేసినటువంటి ఈ మ్యాప్స్ అనేటువంటివి ఈ షేప్స్ కానీ లేదా నెక్స్ట్ డైరెక్షన్స్ కానీ డిస్టెన్సెస్ కానీ అన్నీ కూడా చాలా వరకు ఖచ్చితంగా తయారు చేయడం జరిగిందనమాట. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ మెర్కేటర్ ప్రొజెక్షన్ ఈజ్ స్టిల్ యూజ్డ్ టు షో ది వరల్డ్. ఇప్పుడు కూడా మనం ఈ వరల్డ్ మొత్తం కూడా గెరార్డస్ మెర్కేటర్ తయారు చేసినటువంటి మ్యాప్స్ యూజ్ చేసుకొని ఇక్కడ డిస్టెన్సెస్ కానీ లేదంటే షేప్స్ కానీ సైజెస్ కానీ ఇవన్నీ కూడా కాంటినెంట్స్ అనేటువంటివి ఎక్కడైనా కొంచెం కొలతలు అవి డిఫరెన్సెస్ ఉంటాయి కానీ వాటి యొక్క కాంటినెంట్ యొక్క షేప్స్ అనేటువంటి తేడాలు ఉంటాయి కానీ ఆ కొలతలు అనేటువంటివి ఖచ్చితంగా తయారు చేయడము జరిగిందనమాట. కాలనైజేషన్, ఎక్స్ప్లోరేషన్, మిలిటరీ యూస్ అండ్ మ్యాప్ మేకింగ్. మనకు ఈ వలసలు, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరేషన్, కొత్త ప్రాంతాలను కనుక్కోవడము, నెక్స్ట్ మిలిటరీ సైనిక పరంగా వీటన్నిటి కోసము ఏం చేసినారు, నెక్స్ట్ మ్యాప్స్ అనేటువంటివి కనుక్కోవడం జరిగిందనమాట. ఈ వెన్ యూరోపియన్ పవర్స్ కాలనైజ్డ్ ది ఎంటైర్ కాంటినెంట్స్ లైక్ నార్త్ అండ్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఆసియా, they needed to know about the places, their climate, crops, minerals, resources and about the people living there. ఈ యూరోపియన్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన భారతదేశం మొత్తము నెక్స్ట్ ప్రపంచంలో ఉండేటువంటి నార్త్ అమెరికా, నెక్స్ట్ సౌత్ అమెరికా, ఈ 7 కాంటినెంట్స్ లో నెక్స్ట్ నార్త్ అమెరికా, నెక్స్ట్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈ ఏషియా, వీటన్నిటిలో కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ నార్త్, సౌత్ అమెరికా
నెక్స్ట్ సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఆఫ్రికా, ఈ కాంటినెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కాలనైజ్డ్ గా చేసుకున్నారు అన్నమాట. అంటే ఇక్కడంతా కూడా వాళ్ళ యొక్క వలసల్ని స్థాపించినారు. అంటే ఈ కాంటినెంట్స్ మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం ప్రదర్శించి మన భారతదేశంలో కానీ నెక్స్ట్ ఇక్కడంతా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళు వలసల్ని స్థాపించుకోవడం కోసము ఇక్కడ దొరికేటువంటి వనరులు కానీ ఇక్కడ ఏమేమి పీపుల్ ఇక్కడ ఈ ప్లేసెస్ లో క్లైమేట్ ఇక్కడ మన నార్త్ అమెరికా కానీ సౌత్ అమెరికా కానీ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఆసియాలో ఉండేటువంటి క్లైమేట్ ని కానీ ఇక్కడ ఉండేటువంటి క్రాప్స్, నెక్స్ట్ మినరల్స్, ఇక్కడ దొరికేటువంటి మినరల్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసోర్సెస్, వాళ్ళకి కావాల్సినటువంటి రీసోర్సెస్ ఏమన్నా దొరుకుతాయి, వీటన్నిటిని ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి అనేటువంటివి తెలియాలంటే వాళ్ళకి ఈ మ్యాప్స్ యొక్క అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి వీటన్నిటి కోసం కూడా వాళ్ళు మనకు మ్యాప్స్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేసినారు, దే సెంట్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ మ్యాప్ మేకర్స్ అండ్ అదర్స్ టు ఎక్స్ప్లోర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రిపేర్ మ్యాప్స్. ఇవన్నీ తీసుకోవడం కోసం మన ఇండియాలో కానీ లేదంటే అమెరికాలో కానీ నెక్స్ట్ ఆఫ్రికాలో కానీ ఆస్ట్రేలియాలో ఎక్కడైనా సరే ఏషియా కాంటినెంట్లో ఎక్కడ దొరికేవైనా కానీ వాళ్ళకి ఇవన్నీ కనుక్కోవడం కోసము వాళ్ళకి అవసరమైనవి తీసుకెళ్ళడం కోసము వాళ్ళు బాగా అభివృద్ధి చెందినటువంటి సైంటిఫిక్స్ అందరినీ కూడా పంపించి మన ఈ దేశాలకి ఈ కాంటినెంట్స్కి మ్యాప్లు తయారు చేయించినారనమాట. దీస్ టీమ్స్ fought their way into interiors of continents, crossing mountains, deserts and rivers, fighting local people to get the necessary information. ఈ యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఏం చేసినారు, వాళ్ళు యూరోపియన్ కాంటినెంట్ నుంచి ఈ మ్యాప్ మేకర్స్ పంపించినారు. వాళ్ళు ఈ నార్త్ అమెరికా కానీ సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా కాంటినెంట్స్ లోపల ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ దొరికేటువంటి మినరల్స్ కానీ లేదంటే ఇంకా ఏమనుకున్నా మనము క్లైమేట్ కానీ అక్కడ ఉండేటువంటి క్రాప్స్ కానీ ఇవన్నీ కనుక్కోవాలంటే వాళ్ళు ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళాలి. ఆ ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మ్యాప్ మేకర్స్ ఆ దేశానికి వెళ్ళి లేదంటే ఆ కాంటినెంట్స్కి వెళ్ళి ఆ ఇంటీరియర్ ప్లేసెస్లో ఉండేటువంటి క్రాప్స్, మినరల్స్ వీటిని ఐడెంటిఫై చేయడానికి వెళ్తుంటే అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఫైట్ చేయడం జరిగిందనమాట. అట్లాంటప్పుడు వాళ్ళందరినీ ఎదిరించి నెక్స్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తయారు చేసినారు అనమాట. దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ ద మ్యాప్స్ ఎనేబుల్డ్ ది colonized powers to establish their rule over these areas and also exploit their resources. వీళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాప్ మేకర్స్ అక్కడ ఉండేటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా కనుక్కోవడం వల్ల ఈ కాలనైజ్డ్గా ఉండేటువంటి ఈ ఇంగ్లాండ్ కానీ ఇవన్నీ కూడా యూరోపియన్ కాంటినెంట్ పీపుల్ అక్కడ దొరికేటువంటి అంటే ఇక్కడ మన కాలనైజ్డ్ ప్లేసెస్లో ఉండేటువంటి ఈ సంపదనంతా వెళ్ళడానికి వాళ్ళకి బాగా అవకాశం కుదిరిందనమాట. When the British established their power in India, they began making detailed maps of the interior of the country. ఈ బ్రిటిష్ వాళ్ళు దగ్గర మనకు తెలుసు, మనకు ఈ బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని దగ్గర 200 ఇయర్స్ నుంచి 250 ఇయర్స్ దాకా మనల్ని కాలనైజ్ చేసుకున్నారు. మన భారతదేశాన్ని ఈ బ్రిటిషర్స్ ఏం చేసినారు, దగ్గర 200 to 250 ఇయర్స్ మన భారతదేశాన్ని పరిపాలించి మనము వాళ్ళకి కాలనైజ్డ్ గా అంటే వలసలుగా ఉన్నామన్నమాట. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారంటే when the British established the power of India, ఈ ఇండియాలో వాళ్ళ యొక్క పవర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారు, they began making detailed maps. ఇక్కడ మన భారతదేశంలో దొరికేటువంటి ఇండియాలో దొరికేటువంటి ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం కోసం బిగాన్ డీటెయిల్డ్ మ్యాప్స్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ది కంట్రీ. మన కంట్రీ యొక్క ఇంటీరియర్ లో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవడం కోసము బాగా మంచి మ్యాప్స్ తయారు చేసుకోవడం జరిగిందనమాట. దే ఎస్టాబ్లిష్డ్ ఏ డిపార్ట్మెంట్ కాల్డ్ సర్వే ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఈ మ్యాప్స్ తయారు చేయడం కోసము వాళ్ళు ఏం చేసినారు, సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని స్థాపించినారన్నమాట. సర్వే ఆఫ్ ఇండియా టు సర్వే ద ఎంటైర్ కంట్రీ అండ్ ప్రిపేర్ మ్యాప్స్. ఈ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏం చేస్తుంది, మన ఇండియాలో ఉండేటువంటి మ్యాప్స్ ని తయారు చేయడము జరుగుతుంది అన్నమాట. మన ఇండియాలో ఏమేమి దొరుకుతాయో వాటన్నిటి గురించి మనకు ఈ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి కనుక్కుంటుంది అన్నమాట. జేమ్స్ రెన్నెల్ వాజ్ అపాయింటెడ్ ద సర్వేయర్ జనరల్ అండ్ he prepared one of the first survey based maps
మ్యాప్స్ ఆఫ్ ఇండియా. ఈ సర్వేయర్గా ఎవరిని ఫస్ట్ అపాయింట్ చేసినారంటే సర్వేయర్ జనరల్. ఇక్కడ జేమ్స్ రన్నెల్ అనేటువంటి అతన్ని మనకు సర్వేయర్ జనరల్గా ఫస్ట్ అపాయింట్ చేసినారు. ఆయన ఏం చేసినాడు, హీ ప్రిపేర్డ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్వే బేస్డ్ ఆఫ్ మ్యాప్స్. ఇక్కడ ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ సర్వే ఆఫ్ ఇండియా, జేమ్స్ రన్నెల్ అపాయింటెడ్ యాజ్ సర్వేయర్ జనరల్. హీ ప్రిపేర్డ్ ఫస్ట్ సర్వే బేస్డ్ మ్యాప్స్. ఫస్ట్ ఈయన సర్వే చేసి ఫస్ట్ మ్యాప్స్ అనేటువంటి వాటిని తయారు చేయడము జరిగిందనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు సర్వేయర్ జనరల్ అనేటువంటి ఫస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేసినారు. సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేసినారు. ఆ సర్వే ఆఫ్ ఇండియాలో ఫస్ట్ జేమ్స్ రన్నెల్ అనేటువంటి అతన్ని సర్వేయర్ జనరల్ గా అపాయింట్ చేసి ఆయన ఏం చేసినాడు, హీ ప్రిపేర్డ్ ఫస్ట్ సర్వే బేస్డ్ మ్యాప్స్. ఫస్ట్ ఈ సర్వేయర్ జనరల్ గా ఉండేటువంటి జేమ్స్ రన్నెల్ అనేటువంటి ఆయన ఫస్ట్ సర్వే బేస్డ్ మ్యాప్స్ అనేటువంటివి తయారు చేయడము జరిగింది. బ్రిటిషర్స్ ఈ మ్యాప్స్ తయారు చేయడం కోసం మన ఇండియాలో సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థని ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఫస్ట్ జేమ్స్ రన్నెల్ అనేటువంటి అతన్ని ఏం చేసినారు, సర్వేయర్ జనరల్ గా అపాయింట్ చేసినారు. ఈ జేమ్స్ రన్నెల్ అనేటువంటి అతను ఫస్ట్ సర్వే బేస్డ్ మ్యాప్స్ అనేటువంటివి బాగా కరెక్ట్ గా తయారు చేయడము జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లుక్ ఎట్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ అండ్ కంపేర్ ఇట్ విత్ ఏ కరెంట్ మ్యాప్. ఇప్పుడు మనకు బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు తయారు చేసినటువంటి మ్యాప్స్ నెక్స్ట్ ఇప్పుడు ఉండేటువంటి మ్యాప్స్ ని మనము టాలీ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఇన్ 1802 విలియం లాంప్టన్ began one of the first most important geographical surveys in the world, starting from Chennai in the south and culminated in the Himalayas to determine the length of longitude and also the heights of the various places. ఇక్కడ మనము లుక్ ఎట్ ది మ్యాప్. మనకు ఫస్ట్ ఈ బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి మ్యాప్స్ కి ఇప్పుడు ఉండేటువంటి మ్యాప్స్ కి ఏ విధమైన డిఫరెన్స్ ఉందంటే మనకు మనం ఫస్ట్ ఇప్పుడు ఉండేటువంటి మ్యాప్స్ వచ్చేసి రైట్ సైడ్ ఎక్కువ ఇట్లా మనకు ఎక్స్పాండ్ అయ్యేదన్నమాట. కానీ ఆ బ్రిటిషర్స్ అండ్ ఎర్లీ మ్యాప్ ఆఫ్ ఇండియా, ఎర్లీ మ్యాప్స్ అంటే ఫస్ట్ మనకు ఓల్డెన్ ఏజ్ లో ఉండేటువంటి మన ఇండియా మ్యాప్ ఎట్లుందంటే ఈ రైట్ సైడ్ లో అంటే ఈస్ట్ వర్డ్స్ లో ఎక్కువ ఎస్టాబ్లిష్ అయింది, ఎక్కువ దూరం డిస్టెన్స్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఉండేటువంటి మ్యాప్స్ లో ఇక్కడ మనకు ఈ 7 సిస్టర్స్ అనేటువంటివి ఈశాన్య రాష్ట్రాలు అనేటువంటివి ఇక్కడికి వస్తాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీలంక కాశ్మీర్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి మనకు ఈ ఓల్డెన్ అంటే ఎర్లీ మ్యాప్ ఆఫ్ ఇండియాలో మనకు ఈ మ్యాప్ అనేటువంటిది రైట్ సైడ్ ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఉండేటువంటి మ్యాప్స్ అనేటువంటివి మనకు ఈ విధంగా లేవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1802 అంటే 1802లో మనకు ఈ విలియం లాంప్టన్ అనేటువంటి అతను ఈ ఎర్లీ మ్యాప్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అంటే ముందు కాలంలో మన ఇండియా మ్యాప్ అనేటువంటిది ఈస్ట్ డైరెక్షన్ లో ఎక్కువ డిస్టెన్స్ ఈస్ట్ వైపుకి ఎస్టాబ్లిష్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ అంటే ఈ వెస్ట్ సైడ్ లో తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో మన ఇండియా మ్యాప్ అనేటువంటిది ఈ విధంగా చూడడానికి తయారు చేసినారు అనమాట. ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ కానీ వెస్ట్ డైరెక్షన్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ అన్ని డైరెక్షన్లు కూడా మనకు ఎట్లా ఉంది చూడడానికి ఖచ్చితమైన కొలతలతో తయారు చేయడం జరిగిందనమాట. ఇక్కడ కాశ్మీర్ని నెక్స్ట్ ఈ ఈస్టర్న్ కంట్రీస్ నెక్స్ట్ వెస్ట్ సైడ్ కానీ సౌత్ కానీ ఇవంతా కూడా మనకు ముందుకు ఉండేటువంటి మన ఇండియా మ్యాప్ కి ప్రెసెంట్ ఉండేటువంటి ఇండియా మ్యాప్ కి డిఫరెన్స్ అనేటువంటిది ఈ విధంగా చేసినారనమాట. నెక్స్ట్ మనకు 1802లో విలియం లాంప్టన్ అనేటువంటి అతను ఏం చేస్తున్నాడు, విలియం లాంప్టన్ అనేటువంటి అతను began to one of the most important geographical survey. ఇక్కడ ఈ 1802లో విలియం లాంప్టన్ అనేటువంటి అతను ఈ జియోగ్రాఫికల్ సర్వే అనేటువంటిది చేస్తుండి ఫస్ట్ ఈ చెన్నై నుంచి అతను ఈ హైట్స్ కొలవడం స్టార్ట్ చేసినాడు అనమాట. ఆ హైట్స్ అనేటువంటివి ఓల్ ఫ్రమ్ చెన్నై ఇన్ ద సౌత్ అండ్ culminating in the Himalayas to determine the length of longitude and also the heights of various places. ఇక్కడ ఈ లాంప్టన్ అనేటువంటి అతను చెన్నై నుంచి ఈ పర్వతాల యొక్క ఎత్తులు మౌంటైన్స్ యొక్క హైట్స్ ని కొలవడం స్టార్ట్ చేసి అతను ఎక్కడి వరకు స్టార్ట్ చేసినాడు, ఈ హిమాలయాస్ వరకు స్టార్ట్ చేసినారనమాట. అంటే విలియం లాంప్టన్ అనేటువంటి అతను మౌంటైన్స్ యొక్క హైట్స్ ని కొలవడం కోసము చెన్నై నుంచి స్టార్ట్ చేసినాడు, అది హిమాలయాస్ వరకు చేసినాడు. కానీ అక్కడ పూర్తి
చేయలేదన్నమాట. ఈ ల్యాంప్టన్ అనేటువంటి అతను ఆ హైట్స్ యొక్క కొలతలు అనేటువంటి వాటిని కంప్లీట్ చేయలేదన్నమాట. దిస్ సర్వే వాస్ కంప్లీటెడ్ బై సర్ జార్జ్ ఎవరెస్ట్. జార్జ్ ఎవరెస్ట్ ఇక్కడ in 1802 విలియం ల్యాంప్టన్ బిగాన్ జియోగ్రాఫికల్ సర్వేస్. ఈ జియోగ్రాఫికల్ సర్వేస్ అనేటువంటి అతను ఆ జియోగ్రాఫికల్ సర్వేస్ అనేటువంటివి ఎవరు స్టార్ట్ చేసినారు? ఫస్ట్ విలియం ల్యాంప్టన్ అనేటువంటి అతను 1802లో చెన్నై నుంచి స్టార్ట్ చేసినాడు అనమాట. ఈ స్టార్ట్ చేయడం అనేటువంటిది ఫస్ట్ జియోగ్రాఫికల్ సర్వేస్, అది కూడా హైట్స్ ని కొలవడం స్టార్ట్ చేసింది విలియం ల్యాంప్టన్. అది కూడా దేన్ని కొలవాలనుకున్నాడు? అతను హిమాలయాస్ వరకు వచ్చినాడు. కానీ దిస్ సర్వే వాజ్ కంప్లీటెడ్ బై సర్ జార్జ్ ఎవరెస్ట్. ఈ సర్వేని స్టార్ట్ చేసింది అయితే ల్యాంప్టనే, కానీ దాన్ని కంప్లీట్ చేసింది ఎవరు? ఎవరెస్ట్. ఈ ఎవరెస్ట్ అనేటువంటి అతను ఈ జియోగ్రాఫికల్ సర్వే అనేటువంటి దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ది సర్వే వాజ్ కంప్లీటెడ్ బై సర్ జార్జ్ ఎవరెస్ట్. ఈ సర్వేని ఎవరు కంప్లీట్ చేసినారు? మనకు ఈ సర్ జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి అతను ఈ జియోగ్రాఫికల్ సర్వేని కంప్లీట్ చేసినాడు. స్టార్ట్ చేసింది అయితే ల్యాంప్టన్, కానీ కంప్లీట్ చేసింది ఎవరు? ఈ ఎవరెస్ట్ అనేటువంటి అతను అన్నమాట. It is this survey which established that Mount Everest is the highest peak in the world. ఈ highest peak in the world అనేటువంటి ఈ పీక్ highest peak in the world ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి దానికి ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ అనే పేరు వచ్చిందంటే ఈ జియోగ్రాఫికల్ సర్వే స్టార్ట్ చేసి ల్యాంప్టన్ అయినప్పటికీ కంప్లీట్ చేసింది ఎవరు? ఎవరెస్ట్. ఆయన పేరు మీదుగానే మనకు వరల్డ్ లో హైయెస్ట్ పీక్ అయినటువంటి మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి దానికి ఆయన కంప్లీట్ చేసినాడు కాబట్టి దానికి మౌంట్ ఎవరెస్ట్ అని ఆయన పేరు మీదుగా ఆ శిఖరానికి పేరు పెట్టినారనమాట. సర్వే కంప్లీటెడ్ బై సర్ జార్జ్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్. ఇట్ వాస్ ద నేమ్ టు జార్జ్ ఎవరెస్ట్. ద సర్వే బిగాన్ ఇన్ చెన్నై సీ లెవెల్. ఈ ఎవరెస్ట్ అనేటువంటి అతను ఈ సర్వే కంప్లీట్ చేసి మౌంట్ ఎవరెస్ట్ వరల్డ్ లో హైయెస్ట్ పీక్ అయినటువంటి మౌంట్ ఎవరెస్ట్ కి ఏం చేసినారు? ఈయన కంప్లీట్ చేసినాడు కాబట్టి జియోగ్రాఫికల్ సర్వే దానికి ఈయన పేరు మీదనే మౌంట్ ఎవరెస్ట్ అని పెట్టారు. ఈ సర్వే అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది? చెన్నై నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి మనం ఎప్పుడు కూడా హైట్స్ ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనము చెన్నైలో ఉండేటువంటి ఆ బే ఆఫ్ బెంగాల్ సీ లెవెల్ దగ్గర నుంచి తీసుకోవడము జరిగింది. మనకు హైయెస్ట్ పీక్ అయినటువంటి మౌంట్ ఎవరెస్ట్ ని ఈయన పేరు మీదగానే మౌంట్ ఎవరెస్ట్ అని పెట్టారనమాట. ఈ ఎవరెస్ట్ అనేటువంటిది నేము, ఒక వ్యక్తి పేరు. ఆయనకి సర్వే కంప్లీట్ చేసినాడు కాబట్టి మౌంట్ ఎవరెస్ట్ అని ఈ ఎవరెస్ట్ పీక్ కి పెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము యూజెస్ ఆఫ్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ యొక్క ఉపయోగాలు అనేటువంటివి ఏమేమి ఉన్నాయో చూస్తాం. యూజెస్ ఆఫ్ మ్యాప్స్. Uses of maps. As we saw above, maps were made and used for a variety of purposes: for trade, sailing, for consequence and colonizing, and for fighting wars. In our own times, maps are used extensively for planning development of countries. మనము ఈ మ్యాప్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తాము? కాలనైజింగ్ కానీ, నెక్స్ట్ ఫైటింగ్ వార్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్కి, నెక్స్ట్ వచ్చేసి సెయిలింగ్, వీటన్నిటి కోసము మనకు ఈ మ్యాప్స్ అనేటువంటివి యూజ్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మ్యాప్స్ యూజెస్ ఆఫ్ మ్యాప్స్ ఏంటో చూస్తాం. ఇన్ ఓల్డెన్ డేస్, ఈ ఓల్డెన్ డేస్ లో మ్యాప్స్ ఎందుకు యూజ్ చేస్తా అన్నారు? నెక్స్ట్ ఇన్ అవర్ ఓన్ టైమ్స్, ఇప్పుడు నవే డేస్ లో ఈ మ్యాప్స్ అనేటువంటివి ఎట్లా? ఆ ఓల్డెన్ డేస్ లో మ్యాప్స్ అనేటువంటివి దేనికి యూజ్ చేస్తున్నారు? ఫర్ ట్రేడ్, వ్యాపారం కోసం. నెక్స్ట్ సెయిలింగ్, సముద్రం మీద ప్రయాణం చేసుకోవడము. ఫర్ కాన్సిక్వెన్స్ అండ్ కాలనైజింగ్, వలసలు స్థాపించుకోవడము. నెక్స్ట్ వార్స్, ఈ ఫస్ట్ వరల్డ్ వార్స్ కానీ, సెకండ్ వరల్డ్ వార్ టైంలో, ఆ టైంలో అంతా కూడా ఈ మ్యాప్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇవన్నీ కూడా యుద్ధాలు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నవే డేస్ లో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫర్ ప్లానింగ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, మనము అగ్రికల్చరల్ గా ఏ విధంగా డెవలప్ కావాలి అనేటువంటి దానికోసము మనము ప్లాన్ చేసుకోవడం కోసం కూడా ఈ మ్యాప్స్ అనేటువంటివి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్, మన కంట్రీస్ అనేటువంటివి దేశాల అభివృద్ధి చెందడం కోసము ఈ మ్యాప్స్ ని యూజ్ చేసుకొని ఎక్కడ ఏ రిసోర్సెస్ దొరుకుతాయి ఆ రిసోర్సెస్ ని మనము ఎక్కువగా దొరికేటువంటి రిసోర్స్ ని మనము ఏం చేస్తాము? ఎగుమతి చేసుకొని మనకు కావాల్సినటువంటి వాటిని దిగుమతి చేసుకోవడము చేస్తున్నాం అనమాట.
మనం ఏం చేస్తాము, ఇండస్ట్రీస్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేస్తాము. అప్పుడు అక్కడ వాటర్ రిసోర్సెస్ ఎక్కడ బాగుంటాయి అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది బాగుంటుంది. నెక్స్ట్ రెయిన్ ఫాల్. మనకు రెయిన్ ఫాల్ ఇప్పుడు మనకు వెస్ట్రన్ ఘాట్స్ లో ఎక్కువగా రెయిన్ ఫాల్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ వెస్ట్రన్ ఘాట్స్ లో రెయిన్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ లో లో రెయిన్ ఫాల్ ఉంటుంది, డెజర్ట్ ఏరియాలో వెరీ లో రెయిన్ ఫాల్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎట్లా కనుక్కుంటాము, ఈ మ్యాప్స్ బట్టి తెలుసుకుంటాం. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ అండ్ రివర్స్. మనము గ్రౌండ్ వాటర్ భూమి లోపల ఉండేటువంటి నీళ్ళని, నెక్స్ట్ రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ మ్యాప్స్ యూజ్ చేసి కనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సెట్టింగ్ అప్ న్యూ ఇండస్ట్రీస్. మనము న్యూ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ వాటర్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, రెయిన్ ఫాల్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ కూడా డెవలప్మెంట్, సెట్టింగ్ అప్ న్యూ ఇండస్ట్రీస్, బిల్డింగ్ రోడ్స్, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్. ఇవన్నీ కూడా మనము యూజెస్ ఆఫ్ మ్యాప్స్ కిందకి చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ థీమాటిక్ మ్యాప్స్. అసలు థీమాటిక్ మ్యాప్స్ అంటే చూస్తాం. యూజువల్లీ ఏ మ్యాప్ ఫోకసెస్ ఆన్ ఓన్లీ వన్ యాక్సెప్ట్ సచ్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ థీమాటిక్ మ్యాప్స్. ఏదైనా ఒక విషయం మీదనే మనము మ్యాప్స్ తయారు చేస్తే అటువంటి మ్యాప్స్ ఏమంటాము, థీమాటిక్ మ్యాప్స్ అని అంటామన్నమాట. సచ్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ థీమాటిక్ మ్యాప్స్. There are, for example, political maps which give information about mandals, districts, states, countries, capitals, etc. Some are physical maps which show mountains, rivers, plateaus, etc. Some are land uses maps. ఇవన్నీ కూడా మనకు ఈ పొలిటికల్ మ్యాప్స్ కానీ లేదంటే ఫిజికల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా మనకు చూస్తాం అన్నమాట. ఈ థీమాటిక్ మ్యాప్స్ లో ఫస్ట్ పొలిటికల్ మ్యాప్స్ నెక్స్ట్ physical maps. వాటిలో ఫస్ట్ యూజువల్లీ ఏ మ్యాప్ ఫోకసెస్ ఆన్ ఓన్లీ వన్ యాక్సెప్ట్ సచ్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ థీమాటిక్ మ్యాప్స్. దేర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ మ్యాప్స్ విచ్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మండల్స్, నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ కానీ, నెక్స్ట్ స్టేట్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్, క్యాపిటల్స్, వీటన్నిటిని కూడా మనకు ఈ పొలిటికల్ మ్యాప్స్ అనేటువంటివి తెలియజేస్తాయి. ఈ థీమాటిక్ మ్యాప్స్ లో నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి వాటిల్లో ఫిజికల్ మ్యాప్స్. ఈ ఫిజికల్ మ్యాప్స్ అనేటువంటివి ఏం చేస్తాయి, సమ్ ఫిజికల్ మ్యాప్స్ some are physical maps which show mountains, rivers, plateaus, etc. ఈ మౌంటైన్స్ గాని మనం చెప్పుకున్న మౌంటైన్స్, మౌంట్ ఎవరెస్ట్ అట్లాంటివి, నెక్స్ట్ రివర్స్ కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర, నెక్స్ట్ ప్లాట్యూస్ డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఇట్లాంటివి. ఈ ప్లాట్యూ ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ కానీ మాల్వా ప్లాట్యూస్, డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ మ్యాప్స్ కిందకి మౌంటైన్స్, రివర్స్, ప్లాట్యూస్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఈ థీమాటిక్ మ్యాప్స్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కలర్స్, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కవర్, ల్యాండ్ యూజ్. ఈ థీమాటిక్ మ్యాప్స్ లో ల్యాండ్ కవర్, ల్యాండ్ యూజ్ అనేటువంటి వాటిని చూడడం జరుగుతుంది. ఇది ఈ థీమాటిక్ మ్యాప్స్ లోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇక్కడ కలర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కలర్స్ యూజ్ చేసుకొని ఆ కలర్స్ ఉండేటువంటి దానికి థీమాటిక్ లో ఏమి ఐడెంటిఫికేషన్ ఉంటుందంటే డార్క్ గ్రీన్. ఇక్కడ మనకు డార్క్ గ్రీన్ చూపించినారు. ఈ డార్క్ గ్రీన్ అనేటువంటిది ఫారెస్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ లైట్ గ్రీన్ అనేటువంటిది గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసి ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. ఈ బ్రౌన్ కలర్ అనేటువంటి థీమాటిక్ మ్యాప్ దేన్ని మనకు ఐడెంటిఫికేషన్ ఇస్తుందంటే ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. నెక్స్ట్ ఎల్లో, ట్రోపోగ్రాఫికల్ మ్యాప్స్ లో అయితే ఈ ఎల్లో అనేటువంటిది క్రాప్ ఏరియాస్ అంటే పంట పండేటువంటి ప్రాంతాలను తెలియజేస్తుంది. నెక్స్ట్ డార్క్ గ్రే వచ్చేసి మౌంటైన్స్, నెక్స్ట్ లైట్ గ్రే వచ్చి హిల్స్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎల్లో మనకి ఇక్కడ ట్రోపోగ్రాఫికల్ మ్యాప్స్ లో ఎల్లో వచ్చేసి క్రాప్ ఏరియాస్ చూపిస్తే, మామూలు ఎల్లో వచ్చేసి ప్లాట్యూస్ లేదా స్వాంప్స్ అనేటువంటి వాటిని తెలియజేస్తుంది. నెక్స్ట్ లైట్ రెడ్ కలర్ ఉండేటువంటి థీమాటిక్ మ్యాప్ వచ్చేసి వేస్ట్ ల్యాండ్స్ తెలియజేస్తుంది. నెక్స్ట్ లైట్ బ్లూ వచ్చేసి ట్యాంక్స్, రివర్, కెనాల్స్, వాటర్ అంటే వాటర్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మనం ఏ కలర్ లో చూపిస్తాము, లైట్ బ్లూ కలర్ లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ డార్క్ బ్లూ వచ్చేసి సీస్ అండ్ ఓషన్స్. ఈ ఓషన్స్ వాటర్ కానీ సీస్ వాటర్ కానీ ఎట్లా ఉంటుంది, డార్క్ బ్లూ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్ వైట్ కలర్ లో ఉండేటువంటి థీమాటిక్ మ్యాప్ ప్లేసెస్ వేర్ మినరల్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ మినరల్స్ అన్నిటిని కూడా
ఏ కలర్ మ్యాప్ లో చూపిస్తాము, వైట్ కలర్ మ్యాప్ లో చూపిస్తాము. నెక్స్ట్ బ్లాక్ కలర్ వచ్చేసి బౌండరీస్ ని తెలియజేస్తుంది. మనకు ఇండియా మ్యాప్ అని వరల్డ్ మ్యాప్ ఏ మ్యాప్ ఎత్తుకున్నా బౌండరీస్ అన్ని కూడా ఏ కలర్ లో చూపిస్తారు, ఈ బ్లాక్ కలర్ లో ఈ థీమాటిక్ మ్యాప్స్ లో చూపించడం జరుగుతుంది. టుడేస్ హోంవర్క్. What are the uses of maps? What are the uses of maps? Write the table of the thematic maps. మీరు ఈరోజు హోంవర్క్ ఏమి రాయాలంటే యూజెస్ ఆఫ్ మ్యాప్స్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి థీమాటిక్ మ్యాప్స్ టేబుల్ ఇక్కడ ఉంది కదా, మీకు లాస్ట్ లో చెప్పినటువంటి థీమాటిక్ మ్యాప్స్ టేబుల్ వేసి వాటి కలర్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డార్క్ గ్రీన్, ఫారెస్ట్, ఆ విధంగా కలర్ ప్లస్ కలర్ రాయాలి, నెక్స్ట్ కలర్ వేయాలి, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కవర్, ఈ మూడు కూడా టేబుల్ ఎట్లుందో ఆ విధంగా నాకు హోంవర్క్ సబ్మిట్ చేయాలన్నమాట. వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ మ్యాప్స్, నెక్స్ట్ థీమాటిక్ మ్యాప్స్ టేబుల్ని మీరు ఈ హోంవర్క్ కిందకి రాయడం చేయండి మీరు.